హాయ్ గైస్. సో నవడేస్ ఏంటంటే కాంటెంట్ ఎక్కడ ఉంటే అక్కడ ఖచ్చితంగా మనల్ని ఎంగేజ్ చేసే పర్సన్స్ ఉంటారని మనం బిలీవ్ చేస్తూ ఉన్నాం. రీసెంట్ టైమ్స్లో మనకి ఎంటర్టైన్మెంట్ అంటే సోషల్ మీడియా, డిజిటల్ మీడియాలో ఎన్ని యాప్స్ ఉంటే అన్ని యాప్స్ని బాగా లవ్ చేస్తున్నాం. బట్ ఒక యాప్ మాత్రం అదేనండి, నెట్ఫ్లిక్స్. ఏది వస్తుంటే లాంగ్వేజ్తో సంబంధం లేదు, ప్రతి ఒక్క కంటెంట్ని ఎంజాయ్ చేస్తున్నాం. రీసెంట్గా ఒక టీజరు, ట్రైలర్ మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్లో ఇంటెన్స్ని క్రియేట్ చేస్తుంది. అదే ప్యార్ ప్రేమ కళ్యాణం. సో ట్రైలర్ రిలీజ్ అయిపోయింది, చాలా చాలా బాగుంది. August 21st మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు. రైట్ నాతో పాటు టీం ఉన్నారు. ఇంకేమాత్రం ఆలస్యం చేయొద్దు. మన ప్రేమని, మన ప్యార్ని, ఆ కళ్యాణం గురించి వాళ్ళతో మాట్లాడి తెలిసేసుకుందాం. హాయ్ గైస్. హాయ్ హాయ్. ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నా. ఓ తెలుగు వస్తుంది మీకు? పర్లేదు, అదొక్కటే వచ్చా, ఇంకేమైనా వచ్చా? జస్ట్ వచ్చింది. చాలా చాలా బాగున్నా. మొత్తానికి వెల్కమ్ టు టాలీవుడ్ అలెన్ సార్. Ilan. That's okay. Okay. Welcome to Tollywood. Yes. Thank you so much. Thank you. Okay. అంటే డైరెక్టర్ అని చెప్తూ ఉన్నాం ఇప్పటిదాకా, బట్ ఇప్పుడు డైరెక్టర్ కమ్ యాక్టర్ అంటే హీరో అని కూడా చెప్తున్నాం కాబట్టి ఎట్లా అనిపిస్తుంది? హౌ యూ ఎక్సైటెడ్? How excited I am. యా. How are you feeling that Yes. you're also an actor now? Yeah, it's a new thing which I'm trying. So I'm a little excited. At the same time, neutral as well. Yeah. న్యూట్రల్. Feeling neutral about it. No. అయినా అన్నిటికీ న్యూట్రల్ అది no matter what emotion is always. ఓకే, సూపర్. సో హాయ్ సాన్వి, ఆఫ్టర్ లాంగ్ టైమ్. అండి యా, చాలా చాలా మంచిగా అనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత. అండ్ ఇంతకుముందు మీ ఈవెంట్ చూసాక ఇంకా ఫన్ అనిపించింది. ట్రైలర్ లాగానే అనిపించింది అనమాట ఈవెంట్ కూడా. అండ్ కొంచెం గ్యాప్ తర్వాత ఒక బిగ్ థింగ్ వచ్చినప్పుడు హ్యాపీ అనిపిస్తుంటుంది. సో మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకున్నారు, బట్ ఈ గ్యాప్ తర్వాత ఇది ఫుల్ఫిల్ అయిపోతుంది అనిపిస్తుంది. అంటే ఈ మధ్యన కనిపించలేదు కాబట్టి తెలుగులో, మాకు ఇప్పుడు తెలుగులో కూడా కనిపిస్తుంది. ఎట్లా, ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారు మీరు? అదే అంటే అది మీకు గ్యాప్ అవ్వచ్చు, నా గ్యాపే లేదండి. నేను తమిళ్లో బిజీగా, తమిళ్లో 2 సినిమాలు ఫినిష్ చేసేసాను. సో అందుకని నాకు అలా అనిపించలేదు. బట్ ఐమ్ వెరీ హ్యాపీ దట్ ఈరోజు హైదరాబాద్కి వచ్చి తమిళ్ సినిమా తెలుగు ట్రైలర్ లాంచ్ చేశాను. సో అండ్ ఆల్సో మీరు అన్నట్టు రెస్పాన్స్ చాలా బాగుంది. ఎవ్రీబడి ఈజ్ వెయిటింగ్ ఎప్పుడు వస్తుంది సినిమా అని. ఓకే. అండ్ కమింగ్ టు ప్రొడ్యూసర్ గారు, హాయ్ సార్. హైదరాబాద్ కొత్తగా ఉందా? అంటే మీదే కాబట్టి, కానీ మీరు అటు వెళ్ళిపోయారు కదా. లేదండి, కొత్తగా ఏం లేదు. నేను వారం వస్తూ ఉంటాను. వస్తున్నారా? సో బాగానే అలవాటు. ఓకే. కాదు సార్, ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడే ప్రొడ్యూస్ చేయాలని మేము కోరుకుంటాం. మీరు కూడా అట్లా వెళ్ళిపోతే మా తెలుగు వాళ్ళు ఏమైపోతారు? నేను పుట్టింది గుంటూరు అయినా పెరిగిందంటే చెన్నైనండి. అవునా? ఓకే. సో తెలుగు సినిమా కూడా త్వరలో చేయాలనుకునే ప్లాన్ ఉంది. ఖచ్చితంగా చేస్తాం మనం. ఓకే. అండ్ దిస్ ఇస్ ద సెకండ్ ఫిల్మ్, రైట్? With Netflix original, yes, second film. Okay. First వచ్చేసి Made in Korea, which has amazing response. ఇది కూడా we believe it will do great on Netflix. So yeah. ట్రైలర్ చాలా చాలా బాగుంది సార్ నిజంగా. అంటే నెక్స్ట్ జెన్జీ కావచ్చు, ఏ జనరేషన్స్ ఉన్న వాళ్ళని కూడా మంచిగా అంటే అట్లా అట్రాక్ట్ చేసేస్తారు అనిపిస్తుంది. దట్టు నెట్ఫ్లిక్స్ అసలు మార్నింగ్ లేస్తే మనం ఏ కాంటెంట్ వస్తుందని సెర్చ్ చేస్తున్నాం, ఆ ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసుకున్నారు. యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఏం చెప్తారు? నేను సెలెక్ట్ చేయలేదండి ప్లాట్ఫామ్, యాక్చువల్గా అది మేము జాయింట్గా డెవలప్ చేసాము. అండ్ టు బీ వెరీ ఆనెస్ట్ అండి, ఈ కాలంలో వచ్చేసి లైక్ యూ రైట్లీ సెట్, ఫోన్ తీస్తే యూ కెన్ సీ కాంటెంట్ అండ్ యూట్యూబ్ అన్ని ఛానల్స్ కాంటెంట్ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా ఈజీగా ఉంది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఏంటంటే మనకి 196 కంట్రీస్లో ఒకే డేలో టెలికాస్ట్ అయిపోతుంది. అండ్ దిస్ మూవీస్ కమింగ్ ఆల్మోస్ట్ 9 లాంగ్వేజెస్, తర్వాత ఒక 20 odd డిఫరెంట్ లాంగ్వేజ్ సబ్టైటిల్స్ వస్తుంది. సో ద విజిబిలిటీ ఫర్ ద కాంటెంట్ అనేది వచ్చేసి ఇట్స్ వెరీ గుడ్ బికాస్ 196 కంట్రీస్లో మన ఇండియన్ డయాస్పోరా ఇస్ ఇన్ లాట్ ఆఫ్ కంట్రీస్. ఇప్పుడు తమిళ వాళ్ళు వచ్చేసి అన్ని చోట్ల ఉన్నారు, తెలుగు వాళ్ళు అన్ని చోట్ల ఉన్నారు. ఈవెన్ ఐ హర్డ్ పీపుల్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మేడ్ ఇన్ కొరియా వచ్చేసి లాటిన్ అమెరికాలో డిడ్ రియలీ వెల్, లైక్ ఆల్మోస్ట్ సెకండ్ ఆఫ్టర్ ఇండియా. సో విచ్ ఇస్ అన్హర్డ్ ఆఫ్ ఫర్ అస్ as a market. సో ఇప్పుడు ఈ కాంటెంట్ కూడా ఇఫ్ ఇట్స్ ట్రావెలింగ్ అక్రాస్ ద వరల్డ్ ఇన్ 196 కంట్రీస్, వై నాట్? ఓకే. అండ్ ద కాన్సెప్ట్ మీరు అన్నట్టు ఇస్ అ వెరీ గ్లోబల్ కాన్సెప్ట్, వెరీ ఫన్. మీరు జెన్జీ ఓల్డ్ అని నేను నమ్మనండి, టు బి ఆనెస్ట్, బికాస్ ఇఫ్ కాంటెంట్ ఈస్ గుడ్ అందరు చూస్తారు. ఇప్పుడు ఈ సినిమా ఎలిన్ వచ్చేసి ద వే హీ రోట్ ఇట్, మన అమ్మమ్మలు చూడొచ్చు, మై డాటర్ హూస్ 10 years ఆల్సో, ఈవెన్ షీ వాచెస్ అండ్ షీ ఎంజాయ్స్ దిస్ మూవీ. సో అలాంటప్పుడు దెర్ ఈస్ నో categorizing according to me in terms of content. Okay, yeah. Super. And also language, no, and it doesn't matter what language it is, emotions anta okate kada, it's always universal. Correct. భాష కంటే భావం ముఖ్యం. హెలెన్ సార్, వారే వా, ఏం చెప్పారు హెలెన్ సార్? Same time lo ప్రాక్టీస్ చేశారు చాట్ జీపీటీతో ఫ్రెండ్షిప్ చేశారు. ఓకే, జస్ట్ ఫ్లో లో వచ్చేసిందా? ఇంకొకటి చెప్పండి చూద్దాం, ఇంకా ఫ్లో లో ఏమొస్తుందో చూద్దాం. Flow is over.
మళ్ళీ ఫ్లో వచ్చినప్పుడు ఏంటి మరొకసారి చెప్పండి ఎలెన్ సార్. భాష కంటే భావం ముఖ్యం. ఓ ఓకే సూపర్. మీ భావం మాకు అర్థమైంది. అర్థమైంది. నెక్స్ట్ సూపర్. సూపర్ కూడా ఇంగ్లీష్ లో తెలుసు కదా మొత్తానికి. సూపర్ చెప్పడానికి టైం తీసుకున్నాడు ఆయన. ఓకే సూపర్. ఎలెన్ సార్ యాక్చువల్లీ ట్రైలర్ చాలా చాలా బాగుంది. నాకు ఒక చిన్న డౌట్, పెళ్లి చేసుకోవచ్చా చేసుకోవద్దా? మీరు చేసుకోండి అని చెప్పొద్దు, అబ్బాయిలు పెళ్లి చేసుకోవచ్చా? పెళ్ళి నడந்துచ్చుదా? పెళ్లి நடந்துச்சு. கல்யாணம் பண்ணணுமா பண்ணக்கூடாதா? பசங்க தெரியல, ஏன்னா ஐ அம் நாட் மேரிட், so I have no idea. మూవీలో మ్యారేజ్ అయింది కదా, but ఇంటర్వ్యూ అదే. but let me tell you, marriage வந்து ரொம்ப ஸ்கேரியான விஷயம் தான். ரொம்ப ஸ்கேரியான விஷயம், ரொம்ப ஸ்கேரியான விஷயம். ரொம்ப தப்பிతే ఇంకేం చెప్పట్లేదు ఆయన. ரொம்ப ஆனா ரொம்ப பியூட்டிஃபுல்லான விஷயம், ரொம்ப பியூட்டிஃபுல்லான விஷயம், ரொம்ப பியூட்டிஃபுல்லான விஷயம். Where there's pain, there's gain. Yes. Actually, someone who's married is saying it. Sorry, you are not married? ಇಲ್ಲ నేను పారిపోయా కదా. She's not married. You should tell me. I ran away no from you. మీ పర్సెప్షన్ చెప్పండి. వాట్ ఈస్ మ్యారేజ్? వాట్ అబౌట్ మ్యారేజ్? ரொம்ப స్కేరీ. ரொம்ப scary. అది కాకుండా ரொம்ப scary. Okay. இல்ல ஒரு என்னது ரெண்டு டிஃபரெண்ட் ஹியூமன் பீயிங்ஸ் ஒரு கம்பானியன்ஷிப்போட லைஃப் லாங் இருக்கிறது தான் மேரேஜ். అంతే. எஸ். ஈவன் பியார் பிரேமா காதல், if you had watched, we talked about it a bit. இதுல வந்து அத பத்தி பேசல. மேரேஜ் தேவையா இல்லையான்றது we are not talking. இதுல வந்து வேற கான்செப்ட் பேசுறோம். ఓకే. எஸ். ఇక్కడ చాలా టాస్కులు చేశారు. బట్టలు ఉతికారు, బాజిన్లు దోమారు. ஆமா. ரொம்ப సంతోషమా? ట్రబుల్సమ్. why troublesome? ఎందుకు ట్రబుల్? వై ట్రబుల్? அதே தான் சொல்றேன். அதுல என்ன அதெல்லாம் சொல்றேன். So நாங்க எல்லாரும் we've been doing it இல்ல, அதுல என்ன பிரச்சனை? இட்ஸ் ரொம்ப ஸ்கேரி, ரொம்ப ஸ்கேரி. ఓ అయ్యో ఇదే చెప్తున్నారండి సార్. ரொம்ப స్కేరీ. తమిళ్లో తమిళ్లో మీకు లాంగ్వేజ్ వచ్చు కదా, తమిళ్లో యూ కెన్ స్పీక్ మోర్. yes தமிழ்ல சொல்லவா? தமிழ்லனா சூப்பரா பேசுவேன் நான். தமிழ்னா கடகடன்னு பேசுவேன் நான். ట్రై చేయండి, నాకు అర్థమవుతుందో లేదో తెలుస్తుంది. she will translate. యా so என்ன கேள்வி கேட்டாங்க? marriage இல்ல இந்த வேலை எல்லாம் செய்றீங்களே, வேலை செய்யறது வந்து விரும்பி செய்யணும். அது எப்படி தெரியுமா? இப்போ வந்து ஒரு அயன் பண்ண சொன்னாங்க வீட்ல அப்படின்னா அப்படியே ஃபீல் பண்ணி அயன் பண்ணணும். சொல்லுங்க. నాకు అర్థమవుతుంది. புரிஞ்சிச்சு. அப்புறமா வந்து அது எப்படி சொல்லுங்க சாமி பண்ணிக்காமீங்க. அப்படி ஃபீல் பண்ணி அயன் பண்ணணும். ஃபீல் பண்ணாம அயன் பண்ணனும்னா அது வந்து ஷர்ட் நல்லா இருந்தாலும் போடும்போது ஒரு ஃபீல் இருக்காது. ఓకే. వాట్ ఇస్ దిస్ అన్న ஒரு ఫీల్ இருக்கும். సో ఇప్పుడు మీరు ఫీల్ అయ్యారా మ్యారేజ్ చేసుకునేటప్పుడు? అప్పుడు సినిమాలో సినిమా మూవీస్. సో ఎవ్రీథింగ్ about that feel, that true intention in your heart. ఓకే. That's what is matters. ఓకే సూపర్. అదే అంటే మీకు డెప్త్ అర్థమైంది కదా. నాకు అర్థమైంది. She said super. సూపర్ కాకుండా ఇంకేమైనా చెప్తాడో చూద్దాం ఇంటర్వ్యూ లాగా. ఓకే. యు ఆర్ ఆల్సో సూపర్ యాక్చువల్లీ. నాట్ మీ. యు సూపర్ యాక్చువల్లీ. Everyone is super. ரொம்ப సూపర్. Thank you. అమ్మయ్య. Super. I'm a big superstar fan. ఓ సూపర్ స్టార్ ఫ్యాన్. ఓకే. ரொம்ப డైవర్ట్ అయ్యాడు. ఓకే. అండ్ కమింగ్ టు యు సాన్వి, ఇందులో అమ్ము క్యారెక్టరైజేషన్ యాక్చువల్లీ వామ్మో అంటామా లేదంటే అమ్ము సూపర్ అంటామా ఏమో తెలియదు, కానీ చూసిన తర్వాత తెలియాలి. బట్ క్యారెక్టరైజేషన్ త్రూ అవుట్ భలే అనిపిస్తూ ఉంది. కనెక్ట్ అయ్యారండి. ఆల్మోస్ట్ అందరూ ఫీమేల్స్ ఆ పాయింట్ లో కనెక్ట్ అవుతారు. అవునా? మ్యారేజ్ చేసుకున్న తర్వాత మనమే ఎందుకు వెళ్ళాలి, వాళ్ళే వస్తే బాగుంటుంది కదా అని ఎక్కడో ఉంటుంది. బట్ ఇప్పటివరకు అదైతే జరగలేదు కాబట్టి సో ఈ ఫిలిం తర్వాత ఆల్మోస్ట్ ఆ సెట్ అయిన పీపుల్ అయితే బాగా కనెక్ట్ అవుతారు. అవును. మీకు అలా అనిపించిందా? మీకు అయిందా? పెళ్ళైందా? ఇంకా కాలేదు, కానీ అట్లా అనుకుంటే ఇంకా అవదేమో అనిపిస్తుంది. అవునా? అనిపిస్తుంది రా. ఇప్పుడు మీ మమ్మీ చెప్పినట్టు మా మమ్మీలు కూడా చెప్తుంటారు, కానీ అట్లా అనుకుంటే నీకు పెళ్లి కాదమ్మా అంటుంటారు అంతే. అంటే కొంచెం కష్టమే అంటారు వాళ్ళు అవ్వడం కదా. అంటే రాసి పెట్టి ఉండాలి యాక్చువల్లీ, అలా కూడా రావాలి. కానీ ఇలాంటి వాళ్ళు అబ్బాయిలు కూడా ఉంటారు కదా, హూ విల్ బి రెడీ టు స్వాప్. యా ఇలాంటి కిడదు ఇలాంటి ఇలా మారి. యాక్చువల్లీ ఆ వర్డ్ తెలుసా మీకు? మ్యారేజ్ తర్వాత హస్బెండ్ అల్లుడు అంటే పార్ట్నర్ ఇల్లరికం. యు సే దట్ వర్డ్
what we have done Yeah. that மாப்பிள்ளை வந்து வீட்டோட போறது பேர் இல்ல இருக்கும் சொல்லுவாங்க. ఇల్లరికం yes. ఇల్లరికం అల్లుడు ఇల్లరికం అల్లుడు. ఆ, మీరు అదే కదా. ఆ, நீங்க அதுதானே படத்துல నేను ఇల్లరికం అల్లుడు. థ్యాంక్ యూ సో మచ్. దీనికి మీరు ఒకటి వేసుకోండి thumbnail లో టీచింగ్ ఇలన్ తెలుగు. మీకు ఆయన తమిళ్ నేర్పించినట్లా? వెరీ నైస్. యా మీరు ఇంటర్వ్యూస్ లో తెలుగు నేర్పిస్తున్నారు. అవునండి. సూపర్. అండ్ ఈ క్యారెక్టరైజేషన్ నిజంగా చాలా బాగుంది అనిపిస్తుంది. ఎంత ఎక్సైటెడ్ అయ్యారు స్టోరీ చెప్పినప్పుడు, ఫస్ట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు? యాక్చువల్లీ ఈ పాయింటే చాలా ఎక్సైటింగ్ అండి. దట్ అంటే ఏమో నేనైతే ఎప్పుడు చూడలేదు అలాంటి సినిమా వేర్ ఈ ఒక్క పాయింట్ పైన మొత్తం బేస్ అయి ఉన్న సినిమా. ఇల్లరికం ఆబ్వియస్లీ ఒక సినిమా వచ్చింది, బట్ నాకు అసలు నేను చూడలేదు. బట్ వెరీ ఎక్సైటింగ్ వెన్ ఐ ఫస్ట్ హర్డ్ ఫ్రమ్ సాగర్ సార్. సో సార్ చెప్పారు ఇలా ఒక స్టోరీ ఉంది. సార్ చాలా టక్కున ఒకటే లైన్లో చెప్తారనమాట. సో ఇదే లైన్ చెప్పారు, ఇలా ఒకటి ఉంది అని, ఎక్సైటింగ్ ఉంది కదా అన్నారు. అండ్ దెన్ నేను ఆడిషన్ ఇచ్చిన తర్వాత ఇలన్ మొత్తం స్టోరీ నరేట్ చేసినప్పుడు అనిపించింది, ఐ రియలీ హోప్ ఐ గెట్ సెలెక్టెడ్ బికాస్ దిస్ సంథింగ్ ఐ ఆల్సో పర్సనలీ థింక్. అంటే నాకు అదే అనిపిస్తుంది, రోల్ రివర్స్ అయితే ఎలా ఉంటుంది అని. సో ఐ థింక్ సినిమా మొత్తం అదే, రోల్ రివర్స్ అయితే కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి ఒక ఫ్యామిలీలో. బికాస్ ఇట్స్ నాట్ జస్ట్ టూ పీపుల్ కదా, ఇట్ ఈస్ టూ ఫ్యామిలీస్, దేర్ ఈగోస్, దేర్ రిలేషన్షిప్స్, ఆర్ లవ్ ఒకటే కాదు, పెళ్ళైన తర్వాత ఎలా ఉంటుంది, లవ్ ఉంటుందా ఉండదా, అదేం చేస్తారు, అండ్ సో మెనీ థింగ్స్. చాలా రిలేటబుల్ మనందరికీ. పెళ్ళి కాని వాళ్ళకి రిలేటబుల్, పెళ్ళి అయిన వాళ్ళకి రిలేటబుల్, పెళ్ళి చేసుకుందామా లేదా అన్న వాళ్ళకి రిలేటబుల్. సో దట్స్ వెరీ ఎక్సైటింగ్. కమింగ్ టు యూ సార్, ఒక డౌట్ ఉంది. ఈ ఇల్లరికం వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, తెలిసిన వాళ్ళు ఉన్నారా మీ ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ? లేరండి, కానీ నా కూతుర్ని ఖచ్చితంగా వచ్చే అల్లుడు మా ఇంటికి రావాలని ఈ సినిమా లైన్ చెప్పి నేను అదే అనుకుంటున్నాను మనసులో. సో అంటే ఎలెన్ చెప్పాక అనుకున్నారా లేదా ముందే అనుకుంటా ఉన్నాను, కానీ ఎలెన్ చెప్పగానే నాకు ఐడియా ఇంకా ఎక్కువ నచ్చిపోయింది. ఇలా అవ్వచ్చు, ఇలా అయ్యిద్ది, చేపిస్తాం మనమే అని. కానీ నాకు ఆనెస్ట్ చెప్పాలంటే ఆ లైన్ కోర్ అయినా కూడా ఎలెన్ రైటింగ్ ఎట్లా ఉందంటే, ఈ కాలంలో అందరూ న్యూక్లియర్ ఫ్యామిలీలు, బయటికి పోయి పని చేయటము, అమ్మ లేకుండా ఉండాలి, ఈ యొక్క కోర్ని కూడా ఎలెన్ బ్యూటిఫుల్గా చూపించాడు. ఇప్పుడు సాన్ని చెప్పినట్టు పెళ్ళి అనేది ఇట్స్ నాట్ బిట్వీన్ జస్ట్ మ్యాన్ అండ్ ఉమెన్, రైట్? దాంట్లో ఒక ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళకు ఒక ఫీలింగ్స్ ఉంటాయి, ఇటుపక్క అమ్మ నాన్నలు ఉంటారు, వీళ్ళకి ఒక ఫీలింగ్స్ ఉంటాయి. వై మన ఇండియా ఫుల్గా, నాట్ ఇండియా, ఐ థింక్ మోస్ట్ ఏషియన్ కంట్రీస్ వచ్చేసి పెళ్ళి అయితే అమ్మాయి వచ్చేసి ఏడ్చుకుంటా ఆ రోజు కారు ఎక్కి వీళ్ళందరూ ఏడ్చి వాళ్ళ ఇంటికి పోయి వీళ్ళందరిని వదిలేసి, అది ఎందుకు మన ఉండాలని ఒక క్వశ్చన్ మార్క్ చేసి అందరి మనసులో ఉంటుంది. నాకు తెలిసి అందరి అమ్మాయిల మనసులో ఉంటుంది, కానీ ఎవరు చెప్పాల బయటికి ఇన్ని రోజులుగా, అట్లీస్ట్ సినిమా రూపంలో చెప్పలేదు. సో ఎలెన్ దాన్ని బ్యూటిఫుల్గా, చాలా ఫన్నీగా, చాలా కామెడీ, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ తోటి, నాట్ జస్ట్ ద గర్ల్ అండ్ ద బాయ్, వాళ్ళ ఫ్యామిలీలో జరిగే విషయాలు, ఈ పక్క జరిగే విషయాలు, వీళ్ళిద్దరు ఏమనుకుంటున్నారు, అది ఎలాగనేది ఒక బ్యూటిఫుల్ చెప్పాడు. సో ఆ కథ నాకు అది చాలా బాగా నచ్చింది. చాలా రోజులు అయింది ఒక ఫ్యామిలీ ఎమోషన్స్ ఉండే ఒక సినిమా అనేది, ఇన్ అ వెరీ ఫన్నీ ఎంటర్టైన్మెంట్ వే. So yeah. Ellen sir, working with Sanvi, how you felt actually? Yeah, like she's a very good performer. She in so many scenes she has helped me. I know she is my senior, right? As an actor, she is my senior. She has done so many movies, like 5-6 movies she has done. So in so many scenes she has helped me. For example, there is a shot in trailer also where I cry. I'll be going in the car and I'll be crying. That shot, I didn't know how to cry because the shot is so quick. I'll have to cry in matter of 5-6 seconds. I don't know how to do that. She gave me a good technique to do that and it worked. Like that she was very supportive to me. Okay, super. అండ్ ఇంకొకటి ట్రైలర్లో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒక క్యారెక్టరైజేషన్ని చాలా షేడ్స్ చూపిస్తే ఆ క్యారెక్టర్ వెయిట్ పెరుగుతుంది. బబ్లీ ఉంది, క్యూట్ ఉంది, రెస్పాన్సిబుల్ ఉంది, ఎమోషన్ ఉంది. తనకు ఒక ఐడియా ఉంటుంది ఆఫ్టర్ మ్యారేజ్ ఆ అమ్ముకి లైఫ్ ఎలా ఉండాలనేది. బట్ ఒక్క షాట్ మ్యారేజ్ అయిపోయాక కాస్ట్యూమ్తో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయే షాట్ చాలా చాలా క్యూట్గా అనిపించింది. ఫస్ట్ నేరేట్ చేశాక తర్వాత చేసిన తర్వాత కొన్ని సీన్స్ మనం మానిటర్లో చూసుకుంటూ ఉంటాం. ఎట్లా అనిపించింది ఎస్పెషల్లీ ఆ సీన్ చూస్తున్నప్పుడు? మాకు ట్రైలర్లోనే చాలా ఇంటెన్స్గా అనిపించింది. యాక్చువల్లీ
అంటే అలా జరగడం కూడా నేను ఫస్ట్ అదే అడిగాను, అది రియలిస్టిక్కా, అలా జరుగుతుందా అంటే ఒక అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత అంటే ఏదో రియలైజ్ అయ్యి మైండ్లో ఏదో నడుస్తుంది, పెళ్ళైన తర్వాత ఆ అమ్మాయి పరిగెత్తి పారిపోతుంది. సో అది చాలా నాకు నేను అడిగింది ఏంటంటే ఇది రియలిస్టిక్కా, ఇలా చేస్తారా, ఇలా చేయడం కాకుండా అమ్మాయి బుర్రలో ఏం నడుస్తుంది, ఎందుకు ఇలా చేసి ఉంటుందని అప్పుడు చెప్పారు. అంటే దట్ ఈస్ వాట్ నో, ఆ అమ్మాయికి ఆ మూమెంట్లో అర్థమైంది ఏంటి, కన్ఫ్యూజన్ పక్కన పెట్టండి, ఆ మూమెంట్లో అర్థమైంది ఏంటంటే అసలు నేను ఎందుకు వెళ్ళాలి అనేది ఆ మూమెంట్లో అర్థమైంది. అప్పటి వరకు అంతా ఓకే, అప్పటి వరకు ప్రేమ పెళ్ళి అంతా ఓకే, కానీ ఆ మూమెంట్లో ఎప్పుడైతే యాక్షన్ తీసుకోవాలో యాక్షన్ తీసుకోవాలంటే అప్పుడు వెళ్ళిపోతున్న టైం కదా, అప్పుడు అనిపించింది అసలు నాకు ఇది వద్దు అని. అంటే అంత లెవెల్ వరకు తను షీ స్టాండ్స్ బై హర్ యునో డెసిషన్స్ ఆర్ థాట్స్. అప్పుడు దట్ వాస్ వెరీ ఓపెనింగ్ ఫర్ మీ, బికాజ్ ఏమో అట్లాంటి థాట్ మనకు వస్తుందా అని అంటే నాకైతే రాదు. అనుకుంటాం మేము లోపల చా ఇట్లయితే బాగుండు, కానీ అట్లా కాదు, ఆ అమ్మాయి చేసింది. ఆ మూమెంట్లో ఇట్లయితే బాగుండు అనుకోలేదు, షీ యాక్చువల్లీ ర్యాన్ అవే. సో ఇది చూస్తున్నప్పుడు చాలా ఫన్నీ ఉండేయండి, ఎక్స్ట్రీమ్లీ ఫన్నీ. అంటే ఆబ్వియస్లీ ఇట్స్ అ ఫన్నీ ఫిల్మ్ కాబట్టి మేము పరిగెత్తడం కూడా చాలా ఫన్నీగా పరిగెడుతున్నాం. పాపం ఈయన ఎంత పంచ ఊడిపోయి పరిగెడుతూ ఉంటాడు, ఎవ్రీబడి షాక్డ్ అండ్ హీ డజంట్ నో వై am I running, nobody knows why am I running, that's also the film, right? అందుకే ట్రైలర్లో కూడా తెలీదు why am I running. So I think it was very funny. ఓకే సాగర్ సార్, మీరు ఈవెంట్లో కూడా చెప్పారు సాన్విని ఎట్లా పిక్ చేసుకున్నారు. సో మా అందరికీ ఆ సీన్ చాలా ఫేవరెట్. సో సునీల్ గారు అండ్ సాన్వి నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అనమాట. ఇప్పటికి చాలామంది రీల్స్ కూడా చేశారు. ఆ టైంలో అది రిలీజ్ అయిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో కూడా మోగిపోయింది. అసలు పవర్ఫుల్ క్యారెక్టర్లో డైలాగ్ చెప్పాలంటే సాన్వి డైలాగ్ చెప్తుంటారు. అసలు నిజంగా ఎట్లా అనిపిస్తుంది వర్కింగ్ విత్ సాన్వి యాజ్ ఎ ప్రొడ్యూసర్? నేను అదే చెప్పినట్టు ఈవెంట్లో ఆ సినిమా చూసేటప్పుడు నాకు మనకి ఒక్క మూమెంట్ చాలండి ఆ యాక్టింగ్ గురించి అర్థం చేసుకోవడం. జనరల్గా అట్లీస్ట్ వీ కెన్ సెన్స్ ఇట్ కదా. ఆ సీన్ చూసి నేను యాక్చువల్గా షాక్ అయ్యాను. సో ఇమీడియట్గా నాకు అప్పుడు సాన్వి తెలియదు, అసలు ఎవరి అమ్మాయి, ఏం సినిమా చూసి ఏం ఐడియా లేదు. ఆహాలో చూశాను అనుకుంటా ఆ సినిమా. నా టైంలో ఆహాలో అప్పుడు మనం సినిమా చేసిన తెలుగులో వాళ్ళు ఫోన్ చేసి నాకు ఈ అమ్మాయి కాంటాక్ట్ ఏంటంటే ఇచ్చారు. ఇమీడియట్గా ఫోన్ చేసి సాన్వికి చెప్పాను, మీ యాక్టింగ్ చాలా బాగుంది, ఐ రియలీ లవ్ యువర్ యాక్టింగ్, ఐ రియలీ వాంటెడ్ టు కమ్ టు తమిళ్ అని అప్పుడే చెప్పాను. ఇది ఒక 4.5 years అయి ఉంటుంది నాకు తెలిసి. ఖచ్చితంగా సార్ ఏముంది తమిళ్లో చేద్దామని నేను యాక్చువల్గా ట్రై చేశాను, చాలా సినిమాల్లో తీసుకొద్దాం అనుకుంటే మాకు సెట్ అవ్వాల. ఐ థింక్ రైట్ స్క్రిప్ట్ హాస్ టు కమ్ అని ఉంటుంది కదా. తర్వాత నాకు తెలిసిన ప్రొడ్యూసర్కి ఆ టైంలో సాన్విని ఇమేజిన్ చూపించి ప్రొఫైల్ చూపించి చెప్పాను, ఈ అమ్మాయి చాలా బాగుంది, ఈ సినిమాలు మనం చేయాలంటే. తర్వాత ఆ ప్రొడ్యూసర్ ఫస్ట్ సినిమా చేసింది, కుటుంబస్తన్ అని, చాలా పెద్ద హిట్ అయింది. నెక్స్ట్ సినిమా ఐ కాల్ సాన్వి టైం వచ్చింది, యాజ్ ఐ సెడ్ వీ షుడ్ డూ అ మూవీ ఇన్ తమిళ్ అంటే చెప్పిన 1 line చెప్పాను. షీ ఈజ్ ఎక్సైటెడ్ అండ్ దట్స్ వాట్ హ్యాపెన్. బట్ వెరీ గుడ్ పర్ఫార్మర్, షీ హెస్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ సినిమా. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ద లాంగ్వేజ్, సినిమా ఇస్ అ మీడియం ఆఫ్ ఎమోషన్. సో తమిళ్, తెలుగు, మలయాళం, హిందీ, షీ హాజ్ అ వెరీ గుడ్ ఫ్యూచర్. అమ్మాయిలో మంచి క్యారెక్టర్స్ అనేది 3-4 ఉన్నాయండి. గ్రేట్ యాటిట్యూడ్, వెరీ హార్డ్ వర్కింగ్, సూపర్ పాజిటివ్, ఇవన్నీ వచ్చేసి చాలా అవసరం ఈ కాలంలో. సో షీ హాజ్ ఆల్ ఆఫ్ దట్. ఓకే సూపర్. నో వరీస్, నెక్స్ట్ మూవీ సైన్ చేసి. ఓకే సూపర్. ఎల్ఎన్జీ ఆల్మోస్ట్ ప్యాడింగ్ చూస్తే సూపర్ ప్యాడింగ్, రాధిక గారు, యోగి సార్, ఆల్మోస్ట్ ప్యాడింగ్ చాలా మంచిగా అనిపించింది యాక్చువల్లీ ట్రైలర్ చూస్తుంటే. సో ఆన్ సెట్స్లో ఏదైనా క్రేజీ మెమరీ ఉందా? Crazy memory, you should tell that memory la. நீங்க லைட் லைட்டா நீங்க சொல்லுங்க, நான் சொல்றேன். మీరు ఇంగ్లీష్లో చెప్పండి పర్లేదు. Yes, சொல்லுங்க பரவாயில்லை. I'll start. So there is a song called Atrocity. Atrocity, there is a 2-3 second shot which we'll have to shoot. We were shooting somewhere for ఒక షాట్ 4 second షాట్, అది ఒక షాట్ తీయాలంతే. ఓకే. we were shooting some other scene in somewhere else, like far from the city. And this shot, 3 second shot which we have to shoot is somewhere else, like 2 hours away or something like that. And we started on time from this spot, but we were stuck in a huge traffic jam. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చీకటి పడిపోతే మేము షాట్ తీయలేము, కానీ ఆ షాట్ ఇవాళ తీయాలి అంటే ఇవాళ తీసేయాలి.
ఓకే సో ఆ షార్ట్ సన్సెట్ అయ్యేలోపు మేము ఆ ప్లేస్కి వెళ్ళాలి, డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, ఆ షార్ట్ తీసి రావాలి. ఓకే ఇది 2 hours అనమాట జర్నీ. ఓకే అయితే మొత్తం స్టక్, మొత్తం ఫుల్ ట్రాఫిక్ అండి, Some మొత్తం accident has happened and Okay. it's not moving at all. Like it's proper jammed. So what we did is, అంగందని చూడండి. మేము ఫస్ట్ కార్లో ఉండిన తర్వాత ఏమైంది మాకు అర్థమైంది, ఒక 1/2 hour 1 hour అయిపోయింది. అయిపోయాక ఏం జరగట్లేదు బండ్లు అని చెప్పి ఇలానేమో ఏం చేద్దాం అంటే అక్కడ ఆటో ఉంది, ఆటో తీసుకుందామా నడుచుకుంటూ వెళ్ళి అని అన్నాను. అంటే నీకు ఓకేనా అన్నాడు. అంటే నాకు ఓకే అంటే ఇలా అన్నాడు, పద మరి మనకు టైం లేదు, మనం వెళ్ళిపోవాలి, మనం ఈ షార్ట్ ఫినిష్ చేయాలి, లేకపోతే అవ్వదు, స్కెడ్యూల్లో ఫిట్ అవ్వదు అన్నాడు. సరే పదా అన్న, ఇద్దరము మొత్తం ట్రాఫిక్ స్టక్ అయి ఉంది, మేమిద్దరం మొత్తం దాటుకొని ముందుకు వెళ్ళిపోయి ఒక ఆటో తీసుకున్నాం. First we walked for almost 2-3 kilometers. చాలా నడుచుకుంటూ పరిగెత్తాము. అక్కడి నుంచి అంగేతన మరో బండి, ఒక బండి మీద- బైక్ ఒక ఆయన వస్తే మేము అన్నాము, ప్లీజ్ అన్న కొంచెం ఆటో దగ్గర డ్రాప్ చేయండి, మేము అది ఎక్కాలి అని చెప్తే ఆయన పాపం ఎక్కండి అని చెప్పి ఆయన ఇలన్ నేను బండి పైన కూర్చొని మొత్తం దాటుకుంటాను. ఆటో అక్కడ నుంచి ఇంకొక ఆటో తీసుకొని ఆటోలో ఎక్కి అక్కడి నుంచి మేము లొకేషన్కి వెళ్ళాం. ఐ థింక్ ఒక 1/2 hour లో நம்ம we reached the spot on time. But the funny part is, ఆటో the camera person is behind, still stuck in the traffic. ఓహో The costume is still stuck in the traffic. మరి మీరిద్దరు ఏం చేస్తారు అందరూ? But somehow we managed it and we shot that. Okay. Yeah. చేసాం అది. సూపర్. అదండి చాలా క్రేజీ. Little things we do for the love of art. Yeah. ఓకే యాక్చువల్లీ నాకు ఆ రోజే అనిపించిందండి, అంటే ఆ రోజు నాకు వాట్ ఐ ఫెల్ట్ వాజ్ ఒక 4 seconds మనం ఒక సినిమా చూస్తున్నప్పుడు మనం అసలు పట్టించుకోం కూడా, ఏదో బాగుంది ఓకే అనుకుంటాం, అయిపోయింది అనుకుంటాం. కానీ వాట్ వీ డూ ఆర్ వాట్ యాక్టర్స్ డూ ఆర్ వాట్ ఫిల్మ్ మేకర్స్ డూ ఫార్ జస్ట్ 1 shot విచ్ ఇస్ జస్ట్ 3 seconds 4 seconds ఓన్లీ, బట్ ఆ 2 hours వెళ్ళి మొత్తం అసలు ఆ రోజు ద రెస్పెక్ట్, అంటే నేను చాలా క్లోజ్ చూసా కదా, రెస్పెక్ట్ ఫర్ ఫిల్మ్ మేకర్ ఆర్ రెస్పెక్ట్ ఫర్ సినిమా చాలా పెరిగిపోయిందండి ఆ రోజు. నాకు అనిపించింది, బా ఒక 3 seconds షార్ట్కి మేము ఇదంతా చేసాం కదా, ఇట్స్ టూ గుడ్. ఓకే చాలా కష్టం ఉండే కానీ చాలా క్యూట్ షార్ట్ కూడా, అంటే మీ సాంగ్లో వస్తుంది అది. In the shot also. అది మన హీరో అర్జున్ గారు ఒక సినిమా ఉంది కదా, మనీషా గోరాలా మ్యామ్, అర్జున్, అదే ఒక దాంట్లో ఫీల్డ్ లో ఓకే ఓకే ఆయన పట్టుకొని కట్టి పట్టుకొని నడుస్తూ ఉంటారు, ఆ షాట్ అన్నమాట. అంతే, అది 4 seconds షాటే. ఓకే ఆ షాట్ కోసం ఇదంతా చేసామండి. సూపర్. మొత్తానికి క్రేజియస్ట్ మూమెంట్ అయితే మొత్తానికి పడతలి మొత్తానికి క్రేజియస్ట్ మూమెంట్. తెలుగు లే, 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 లే. క్వశ్చన్ అడిగా అనుకుంటున్నాడు. ఎలా కేకురాగా? అదే కడదనా? moment అಲ್ಲ, Oh, how so did much. I? I thought leave this, tell me the craziest No, moment. Asking, is it crazy movie making K Prana? This is something we both remember now. What else? Do you remember anything else? ఇంకే ఇంకా చాలా అంతే, అండి. చాలు. Next. LNG, after releasing the trailer, which kind of comments or compliments you got it? Like family, friends? I mean, they're all like, for example, my best compliment so far is Vetrimaran sir released the trailer and he was standing there and literally watching it. Okay. Like he was standing on the stage and literally laughing out Oh loud. yes, పక్కనే నిల్చున్నాను నేను. కొన్ని బిట్స్ రాగానే నేను ఆల్రెడీ చూసా కాబట్టి నాకేం లేదు, పక్క నుంచి వెట్రి మరతురా గట్టిగా నవ్వుతున్నారు. That was very nice. That's the best compliment Yeah. so far. Enjoying the trailer. Like a legend like him enjoying the trailer. Yeah. And yeah. So whoever watches it, அந்த 2-3 moment இருக்குல்ல, அந்த அம்மா அத்தை, that moment and யாருப்பா அம்மா பிரியாணி செஞ்சாங்கப்பா, யாருப்பா இந்த மொமெண்ட்டுமே நல்லா எல்லாருமே என்ஜாய் பண்றாங்க. இந்த மாதிரி வெரி ஸ்வீட் லிட்டில் மொமெண்ட்ஸ் படத்துல நிறைய இருக்கு. Okay. So அதுதான் நாங்க வந்து we are hoping all that moments will work. Okay. అండ్ జాన్వి తమిళ్లో కూడా ప్రమోషన్స్ చేయించారు ప్రొడ్యూసర్ గారు, ఒక ఇంటర్వ్యూ చూసాం యాక్చువల్లీ. తమిళ్ ఎన్ని డేస్లో నేర్చేసుకున్నారు మీరు? మొత్తం ఎల్ఎన్ సార్ క్రెడిట్ అయినా? అంటే నేను కుటుంబస్థానికి ముందు నుంచే అండి ట్యూషన్ స్టార్ట్ చేశాను. ఓకే. లిటరలీ ట్యూషన్ అప్పుడు స్టార్ట్ చేశాను.
వరే దాని తర్వాత కుటుంబస్థం చేశాను. కుటుంబస్థం తర్వాత ఇల్లని కలిసిన తర్వాత ఇంకా కొంచెం తమిళ్ కొంచెం బెటర్ అయ్యా అనుకుంటున్నా. డబ్బింగ్ కూడా మీరే చెప్పారు కదా ఈ సినిమాకి చెప్పారు. సూపర్. ఈ సినిమాకి పక్కనే కూర్చోబెట్టి యాక్చువల్లీ ఇట్స్ చాలా ఇంపార్టెంట్ అండి క్రెడిట్. పక్కన కూర్చొని ప్రతి ఒక్క వర్డ్ చెప్పారండి. ఎందుకంటే నేను మాట్లాడుతుంటే ఆబ్వియస్లీ తెలుగు అమ్మాయిని కాబట్టి తెలుగు వచ్చేస్తుంది కదా, డైలెక్ట్ తెలియదు కదా ఎలా మాట్లాడాలో. సో ఆయన ప్రతి ఒక్క వర్డ్ అంటే తమిళ అమ్మాయి లాగా వచ్చేలాగా అట్లీస్ట్ ట్రై చెయ్యి అని. ఆబ్వియస్లీ మొత్తం రాదు, అట్లీస్ట్ కొంచెం అన్నా చెయ్యొచ్చు, పొటెన్షియల్ ఉంది అని చెప్పించారండి. సూపర్. ఐ థింక్ క్రెడిట్ గోస్ టు ఎలెన్ సార్. అండ్ ఆల్సో ఫర్ యాక్సెప్టింగ్ దట్ ఐ కెన్ డబ్, ఎందుకంటే చాలా రిస్కీ కదా. కాదు సార్, ఎలా ఒప్పుకున్నారు? బేసిక్ గా తను కూడా చెప్పారు డబ్ చెప్తున్నప్పుడు సగం తెలుగు వచ్చేస్తుంది. ఒప్పుకోలేని చాయిస్ లేదు నాకు. సినిమా అయిపోయిన తర్వాత చూపించి నాకు సాన్వి డబ్ చేసింది చేయలేదు ఆ థాటే రాలా. ఎందుకంటే అంత న్యాచురల్ గా ఫుల్ గా చెప్పడం వల్ల అలాగే బాగుంది, ఇంకేముంది, వి డోంట్ నీడ్ టు చేంజ్ అని వదిలేసాము. ఓకే. డబ్ అంటే ఇంకో విషయం మాట్లాడాలి సార్. రీసెంట్గా ఇప్పుడు తను తమిళ్ మాట్లాడుతున్నారు, మహా అయితే ఒక 6 monthsలో తెలుగు నేర్చేసుకుంటారు. కానీ ఎలెన్ తీసిన పిక్చర్ అని చెప్పి ఇక్కడికి మనం మాట్లాడుకునేలాగా తెలుగులో కూడా రీసెంట్ టైమ్స్లో కట్టి కుస్తే కానీ తమిళ్లో ఉన్న ఫిలిమ్స్ అన్నీ కూడా తెలుగులో మేము చూస్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం, ఫాలో అవుతున్నాం. యాక్చువల్లీ ఇప్పుడు ఈ ఫిలిం తర్వాత మళ్ళీ తిను నెక్స్ట్ ఫిలిం ఎలా చేస్తారని క్యూరియస్గా ఎదురు చూసే తెలుగు ఆడియన్స్ కూడా ఉన్నారు. లాంగ్వేజ్ అనేది అసలు ప్రాబ్లమే లేదు, ఎందుకంటే మీ ఇంతకు ముందు చేసిన సినిమా ఇల్లంది వచ్చి స్టార్ మూవీ ఇప్పటికి ఫ్యాన్స్ ఉన్నారని ప్రెస్ మీట్ లో ఇప్పటికీ ఉన్నారు. అండ్ స్టార్ వచ్చేసి ఇట్స్ హై ఎమోషనల్ డ్రామా కమింగ్ ఆఫ్ ఏజ్ జానర్. అది ఒక బ్రిలియంట్ ఆర్ట్ ఇల్లన్ ఫుల్గా దింపి చాలా ఎమోషనల్గా ఫన్ కూడా ఉంది దాంట్లో. ఆ జాన్ షిఫ్ట్ అయ్యి ఇప్పుడు ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చేయటం అనేది విచ్ ఐ బిలీవ్డ్ ఇన్ హిమ్ అండ్ ఐ ప్రూవ్డ్ ఇట్ రైట్. సో ఇందాక చెప్పినట్టే కాంటెంట్ కెన్ ట్రావెల్ అక్రాస్ ద గ్లోబ్. ఎమోషన్స్ ఆర్ సేమ్ అక్రాస్ హ్యూమన్స్, ఎమోషన్స్ అంత సేమే ఉంటుంది. హౌ యూ సే ఇట్, హౌ ఎంటర్టైన్ దట్ సీన్ అనేది ఇక్కడ పాయింట్. అది రజనీకాంత్ ఇప్పుడు ఒక ర్యాపిడ్ ఫైర్ ఎల్ఎన్జీ, ర్యాపిడ్ ఫైర్ ఓన్లీ ఫర్ యూ, ఓన్లీ తెలుగు టాస్క్. సూపర్. ర్యాపిడ్ ఫైర్ సిన్సియర్, ఓన్లీ తెలుగు, యూ కెన్ స్పీక్ ఓన్లీ తెలుగు, ఓన్లీ తెలుగు. yes faster get over it kashtabadu get over. Ready? Yes, ready. Yeah, action. శాండ్విచ్ చెప్పడానికి లేదు, ఓన్లీ మీకు. ఓకే, రెడీ? వన్ వర్డ్ డిస్క్రైబ్ అబౌట్ అవర్ టైటిల్. బాగుంది మీరు చెప్పకూడదు సార్, ఆయనకే కదా టైటిల్. తెలుగు బాగుంది, ట్రైలర్ బాగుంది మీనింగ్ ఏంటి? సూపర్. తమిళ్లో வந்து అరుమై కరెక్టేనా? ఆయన కరెక్ట్. ఓకే. సో హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరో ఇన్ తమిళ్? సూపర్ స్టార్ రజనీ సార్. యాజ్ అన్ యాక్టర్ విచ్ క్వాలిటీ యూ లైక్డ్ ఇట్? విచ్ క్వాలిటీ? కరిష్మా. తెలుగులో నరసింహం is నరసింహం. Quality is Karishma is Narasimha. Okay. Karishma is like the lion quality. Yes, అలా ట్రై చేయండి వస్తుంది తెలుగు. Narasimha. Lion quality. Narasimha. Okay. Mannerism ఏదైనా స్టైల్? రజనీ సార్. కదం ముడిజు పోచ్. తెలుగులో రాదు కదా అది, కష్టమే అది. కదం is Hindi. Okay. Hindi I guess. మరి తమిళ్లో చెప్పొచ్చు కదా, తమిళ్ ఫ్యాన్స్ కూడా ఖుషి అవుతారు మీకు. తమిళ వేరే డైలాగ్. ரஜினி சார் டயலாக் தமிழ் என்னக்கல டயலாக் அது எல்லாரும் சொல்றாங்க. கொஞ்சம் டைம் கொடுங்க, அப்புறமே யோசிக்கலாம். టైం పడుతుందా? ఓకే సరే, నెక్స్ట్. Actually I've done a monologue kind of thing in our movie, imitating Rajini sir. There is a moment. Oh, super. Yeah, super. That. Next, who is your favorite heroine in Tamil film industry? நல்லா அவங்க வந்து அவங்க பேர் நல்லா డాన్స్ ఆడుவாங்க. she dances well. Yeah. డాన్స్ బాగా చేస్తుంది, తెలుగులో చెప్పాలి. డాన్స్ బాగా
డాన్స్ బాగా చేస్తుంది, డాన్స్ బాగా చేస్తుంది, యాక్టింగ్ బాగా చేస్తుంది, యాక్టింగ్ బాగుంది, చాలా మంచి వ్యక్తి. చాలా మంచి వ్యక్తి. ఎవరు హీరోయిన్? సాన్వి. అది సూపర్ సూపర్. ఓకే సూపర్. అదే సేమ్ అంతేనా? ఓకే, మన ప్రొడ్యూసర్ సాగర్ గారు వన్ వర్డ్ లో డిస్క్రైబ్ చేయాలి. I'll seek her help. Okay. No. You can phone a friend. Wait. Phone a friend. Phone a friend. Call பண்ணு phone எடுங்க. சும்மா எடுங்க. ஹலோ. சொல்லுங்க. எப்படி இருக்கீங்க? நல்லா இருக்கேன். சாப்பிட்டீங்களா? சாப்பிட்டாச்சு. பாயிண்ட் வாங்க. பாயிண்ட்ங்கற. இப்போ எனக்கு வந்து ஃபோன் ஆஃப் ஃப்ரெண்ட்ல இருக்கேன் நான். எனக்கு ஒண்ணுமே இல்ல, ஒரு சிம்பிள் மேட்டர். சாகர் சாருக்கு ஒரு வார்த்தை சொல்லணும் தெலுங்குல. அப்படியே? அது என்ன வார்த்தை நான் சொல்றேன். நல்ல வார்த்தையா? நல்ல வார்த்தை தான். கஷ்டம். இல்ல அவர் పేమెంట్ అలా టైం ఆన్ టైం కాదు, ఇక్కడ నుంచి సాగర్ గారు అవసరం లేదు, కాల్ కి పేమెంట్. சரி. எஸ் சீக்கிரம் டைம் இல்ல எனக்கு. உங்க நெக்ஸ்ட் படம் சாகர் சார் கூட இல்ல, நல்லா சொல்லுங்க, நல்ல வேர்ட் லைக் బోల్డ్ సూపర్ టెల్ సూపర్. తెలుగు ఓ ఆ తెలుగులో తెలియదు எனக்கு. తెలుగులో என்ன சொல்றது? బ్రేవ్. ధైర్యం. ధైర్యం. ఆ క్వాలిటీ బాగుంటుందా? ఓకే. ధైర్యంగా మా సినిమా చేశారండి. బోల్డ్ నమ్మేసి డబ్బులు పెట్టి. బోల్డ్ ప్రొడ్యూసర్. ఓకే. యాజ్ ఎ పర్సన్ విచ్ క్వాలిటీ యు లైక్ యాజ్ ఎ పర్సన్, నాట్ ఎ ప్రొడ్యూసర్? సే సంథింగ్. ఇది కూడా ఏంటి, ఇది కూడా నా మళ్ళీ ఇలా యాజ్ ఎ పర్సన్ ఒక వ్యక్తిగా ఆయనలో ఏమి ఇష్టం? అది எனக்கு தெரியும், తెలుగులో యోసికనుంల. అది నాకు తెలుసు, తెలుగులో ఏం చెప్పాలి అంటే గట్స్ తెలుగులో ఆల్రెడీ వచ్చారు. as a person la, as a person இங்க வரைக்கும் வருது அந்த ஒண்ணுமே இல்லன்னு யோசிக்கிறீங்க சார். ஆன்சர் தெரியும் சார், தெலுங்குல சொல்லுங்க, தமிழ்ல சொல்லுங்க, இங்கிலீஷ் சொல்லுங்க. పాస్. మీరు తమిళ్లో చెప్పండి, ఆమె ట్రాన్స్లేట్ చేస్తుంది. మీరు చెప్పించండి తన చేత. సాన్వి తెలుగులో చెప్పించండి తన చేత, మీరు డబ్ చెప్పండి. తీపి కాదు, తీపి. తీపియా? நல்லா சார் తీపి இல்ல ஸ்வீட்டா உங்க வேர்ட்? சரி, இது எங்க போச்சு? ஒரு வேர்ட் சொல்லலாம், ஓகேவா? நான் சொல்லட்டுமா? ఐ థింక్ ఇస్ వెరీ చాలా తెలుగు మేడం. అవును, నా సొల్లుంగనా మొత్తం తెలుగు చంపేస్తున్నారండి నన్ను. కాదు, సార్ గురించి ఒక వర్డ్ నేను చెప్పేస్తాను. ఐ థింక్ ఇస్ వెరీ వెరీ వన్ వర్డ్. కూల్. అస్సలు కోపం రాదా? కామ్, smiles like any, see, like he actually has so many qualities all together, like sweet, cool, calm. కన్ఫర్మ్ Sir, ಇಲ್ಲ sir, నెక్స్ట్ sir, నువ్వే sir. కన్ఫర్మ్. సార్ నేను ఫస్ట్ చెప్పాను. నువ్వు కూడా నువ్వు కూడా genuine, honest. వర సుబద అదే சொல்லிட்டே இருக்கலாம். నెక్స్ట్ సినిమా ఆల్రెడీ సైన్ అయిపోయింది కదా? yes yes. ఆహా, ఏం అర్థమైంది తెలుగు అసలు ఇప్పుడు? ఇప్పుడు అర్థమైంది కదా? ఓకే సూపర్. But a good friend. Yes, we don't have a producer director relationship. We are good friends. Okay. That is amazing quality la. ఓకే డన్. సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, యాక్చువల్లీ ఇది చాలా కీ రోల్ అనమాట. ఒక వీడియో చూపిస్తాను సాగర్ సార్, సాన్వి వీడియో. యాక్చువల్లీ దాని గురించి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్. என்ன வீடியோ வந்திருக்கு? ఏం వీడియో నేవో నా లైఫ్ లో నాకు తెలిసి I think you're the first girl who went down on your knees for me. Thank you so much. I think you deserve a hug for that. This is like me meeting Rajini sir and getting a hug. Oh, super. You felt Actually, that way? you know, it's a coincidence. Right. I just got a message from Allu Arjun sir. Oh yeah. Yeah, I sent him the trailer ఈ రోజు యాక్చువల్లీ పొద్దున్నే. శాన్విన్ చూసినప్పుడు తన క్యారెక్టర్స్ తో పాటు ఖచ్చితంగా ఈ వీడియో, ఈ మెమరీ మా అందరికి గుర్తొస్తుంటే మేము కలిసినప్పుడల్లా అడుగుతాం. అవును, అంటే ఇప్పుడు దాకా ఫ్యాన్ మూమెంట్స్ చెప్తుంటారు స్టేజ్ దగ్గర సార్, బట్ వన్ ఫైన్ డే తన ఫ్యాన్ మూమెంట్ చూపించిన తర్వాత బన్నీ గారు వెంటనే మేఘ్నా కమ్ హియర్ అని చెప్పేసి అది పిచ్చ వైరల్ సార్, మిలియన్స్కి వెళ్ళిపోయింది అసలు అది. సో కెన్ యూ షేర్ సమ్ మెమరీ విత్ అల్లు అర్జున్ సార్? Yeah, she just got a message. యా, ఇప్పుడు అదే చెప్తున్నారు. ట్రైలర్ చూసారా బన్నీ సార్? ఎస్, ఇందాకే ఇవాళ పొద్దున్న పంపించాను రాగానే తెలుగు ట్రైలర్, ఇప్పుడే చూసుకున్నాను. సో సార్ హ్యాస్ దిస్ థింగ్ ఆఫ్ సెండింగ్ వెరీ క్యూట్ బ్లాక్ హార్ట్స్. Yeah, so he sent it's a very good trailer. I'm really happy that I'm seeing our Telugu girls also do Tamil films and పంపించారు. ఓకే. Yeah, this is what he sent. Very sweet.
ఆయన చాలా స్వీట్. ఆ వీడియో చూస్తున్నప్పుడే అర్థమైపోయింది. యా వెరీ స్వీట్. అసలు ఆ డే మీరు పడుకున్నారా? లేదండి. ఆ hug అది తర్వాత లేదండి, అంటే ఆబ్వియస్లీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ అల్లు అర్జున్ అల్లు sir. అర్జున్ సార్ కాబట్టి ఆ మూమెంట్ అట్లా ఇప్పుడు ఈయన అన్నట్టు రజనీ సార్ ఎట్లా హీ హాజ్ అ విష్ దట్ సంథింగ్ హ్యాపెన్స్ దట్ అని సంథింగ్ హ్యాపెన్ దట్ ఆల్సో. సో అలాగే ఐ థింక్ ఎవరికైనా వాళ్ళ ఐడల్ అలా వచ్చి ప్రేజ్ చేసి మాట్లాడి అండ్ ఆల్సో హగ్ బోనస్ దొరికితే ఆబ్వియస్లీ ఇట్స్ అ గ్రేట్ థింగ్. సూపర్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. నిజంగానే ట్రైలర్ చాలా చాలా బాగుంది. Thank you. లాంగ్వేజ్ అనేది సంబంధం లేదు, కాంటెంట్ నచ్చితే ప్రతి ఒక్క చోట చూస్తున్నాం కాబట్టి అందులోనూ మేము బయటకు వెళ్ళాల్సిన పని లేదు. సాగర్ గారు మీరు ఇంట్లోనే హ్యాపీగా ఫ్యామిలీతో చూడండి, నెట్ఫ్లిక్స్లోకి వస్తున్నారు కాబట్టి హ్యాపీ టు సీ యూ సార్ వన్స్ అగైన్. ఆల్ ద వెరీ బెస్ట్. మా తెలుగులో ఇక్కడ కూడా మీరు సినిమాలు తీయాలి. ఖచ్చితంగా ఉంది, తీస్తున్నాము. ప్లాన్ ఉంది సార్ కి. ఉంది. సో బ్యాక్ టు బ్యాక్ ప్రొడ్యూసర్గా మిమ్మల్ని చూడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఖచ్చితంగా. మరొకసారి. Just want to say one more thing అండి. We should not forget Netflix team. మోనికా, అభిషేక్, శైలజ అండ్ సుదర్శన్, వాళ్ళ బ్యాకింగ్ వల్లనే ఇంత మంచి కాంటెంట్ బయటకు వస్తుంది. సో థ్యాంక్స్ టు దెమ్ as well. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఎల్ఎన్జీ తెలుగు ఆడియన్స్కి మేము ఫినిషింగ్ టచ్ లవబుల్గా ఉండాలి, వైరల్ అయిపోవాలి. ఓకే, அப்போ கொஞ்சம் டைம் கொடுக்கணும். కొంచెం టైం வைரல் ஆகணும், எல்லாம் உங்களுக்கு புரியணும், அப்போ டைம் வேணும். ஸோ ஐடியா கொடுங்க. తెలుగులో చెప్పండి. ఫస్ట్ తెలుగులో చెప్పండి. நான் இங்க சொல்றேன், நீங்க அப்படியே சொல்லுங்க. ஸோ என்னன்னு முடிவு பண்ணுங்க. మా సినిమా வைரல் ஆகணும். వైరల్ అవుతుందా? அது நீங்க பண்ணுங்க, ரஜினி சார் ஸ்டைல்ல பண்ணுங்க, ஓகேவா? రజనీ సార్ స్టైల్ స్టైల్ பண்ணுங்க, ఓకేవా? మా సినిమా ప్యార్ ప్రేమ కళ్యాణం 21 ఆగస్ట్ రోజు రిలీజ్ నెట్ఫ్లిక్స్ ఆగపోదు, రిలీజ్ అవ్వబోతుంది. అంతే, తప్పకుండా అవునవును. ఆగస్ట్ 21 అవ్వబోతుంది. ఎల్ఎన్జీ ఆగస్ట్ 21 నెట్ఫ్లిక్స్లో మా సినిమా రిలీజ్ అవుతుంది, తప్పకుండా చూడండి. రిలీజ్ అవుతుంది, తప్పకుండా చూడండి. డన్, టేక్ యాక్షన్, கேமரா రోలింగ్. మా సినిమా ఎస్, మా సినిమా ఆగస్ట్ 21 నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ ఆగం కాదు, అవుతుంది. రిలీజ్ అవుతుంది. తప్పకుండా చూడండి. ఫుల్ అసలు తప్పకుండా చూడండి. తప్పకుండా చూడండి, ఆ, తప్పకుండా చూడండి. డోంట్ మిస్ ఇట్. రిలీజ్ అవ్వద్దు, అవ్వకుండా చూడండి. తప్పకుండా చూడండి. Correct తప్పకుండా గా చూడండి. అంతే అంతే అంతే. చాలు. చాలు. చాలా ఏ సినిమా చూడొద్దా? అదొకటి చూడండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ద వెరీ బెస్ట్. Thank you so much. నెక్స్ట్ ఇంటర్వ్యూకి మీరు తెలుగు నేర్చుకోవాలి. ஆமாமா கண்டிப்பா 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 ఖచ్చితంగా. கண்டிப்பா நெக்స్ట్ ఖచ్చితంగా கண்டிப்பா అవుట్ వేసే తప్పకుండా ఖచ్చితంగా. తప్పకుండా తప్పకుండా. నేనే మర్చిపోతున్నా తెలుగు. ఓకే, డన్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ Thank you, అండి. thank you. థ్యాంక్ యూ.